పన్ను ఎగవేతపై దృష్టి సారించడం ద్వారా ఏడాది 85,000 కోట్ల లక్ష్యాన్ని సాధించాలని వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దిశానిర్దేశం చేశారు. వాణిజ్య పన్నుల శాఖలోని సీనియర్ అధికారులతో సమీక్షించిన సీఎస్ అదనపు వనరులు పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 2022-23లో అసాధారణ పనితీరు కనబరిచారని వాణిజ్య పన్నుల శాఖ అధికారులను శాంతికుమారి అభినందించారు. ఇక ఆదాయాన్ని పెంచేందుకు వినూత్న సూచనలతో ముందుకొచ్చిన సిబ్బందిని అభినందించారు. పన్ను ఆదాయం పెంచేలా సామర్థ్యం పెంపొందించుకోవాలని సీఎస్ కోరారు. ఇక పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెంపు సహా ఎగవేతలను తగ్గించేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అపిలేట్ జాయింట్ కమిషనర్ల వద్ద పెండింగ్లో ఉన్న కేసులను ప్రతి 15 రోజులకోసారి సమీక్షించుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. ఇక ఆదాయం ఎక్కువగా సమకూరే ప్రాంతాలని గుర్తించి క్రమ పద్ధతిలో ముందుకు వెళ్లాలని అధికారులకు శాంతికుమారి సూచించారు. ఆదాయాన్ని పెంపొందించేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగం బలోపేతం సహా స్వచ్ఛంద సమ్మతిని ప్రోత్సహించడం తదితర సూచనలను అధికారులు సీఎస్ శాంతికుమారికి వివరించారు.